ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 19కి వాయిదా వేసింది. అయితే ఈ విషయంలో ఈడీ తమ స్పందనను దాఖలు చేసేందుకు మరింత సమయం కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ విచారణను వాయిదా వేశారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నప్పుడు ఆయన భార్యను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును న్యాయమూర్తి వాయిదా వేశారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 19కి వాయిదా వేసింది. అయితే ఈ విషయంలో ఈడీ తమ స్పందనను దాఖలు చేసేందుకు మరింత సమయం కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ విచారణను వాయిదా వేశారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నప్పుడు ఆయన భార్యను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును న్యాయమూర్తి వాయిదా వేశారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 19కి వాయిదా వేసింది. అయితే ఈ విషయంలో ఈడీ తమ స్పందనను దాఖలు చేసేందుకు మరింత సమయం కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ విచారణను వాయిదా వేశారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నప్పుడు ఆయన భార్యను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తు న్యాయమూర్తి వాయిదా వేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై జూన్ 19న విచారణ చేపడతామని ఢిల్లీ కోర్టు పేర్కొంది. మరి మొత్తంగా ఈ వ్యవహారంలో సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని ఈడీ కూడా కోరడంతో ఇప్పుడు అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ ఈ కేసు విచారణను జూన్ 19కి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా ఈ కేసును జూన్ 25కి వాయిదా వేయాల్సిందిగా ఈడీ జడ్జిని కోరింది. దీంతో జడ్జి దీన్ని 19న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. అయితే నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున తదుపరి విచారణ సమయంలో ఆయన ఇచ్చే వివరణను పూర్తిగా పనిలో తీసుకుంటామని కూడా ఏదైతే వాయిదా వేశారో అదే జడ్జి కూడా స్పష్టం చేశారు. మరోపక్క కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి చికిత్సను కూడా నిర్ధారించేందుకు నియమించిన ఈ మెడికల్ బోర్డు చర్యలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తంగా ఆయన మెడికల్ చర్యలను తన భార్యకు అనుమతించేలా కూడా ఆదేశించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ శనివారానికి అంటే రేపటికి వాయిదా వేసింది కోర్టు. మరి దీనిపై స్పందించాలని సంబంధిత జైలు అధికారులు కూడా కోర్టు జడ్జి కూడా ఆదేశించారు. మరి కేసులో కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ కోర్టు కేజ్రీవాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను జూన్ 5న ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసింది. సో మొత్తానికి జూన్ 19కి అయితే విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.